శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, మహాగణాధిపతగే నమః, సరస్వత్యై నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. అయితే గత కొద్ది రోజులుగా కూడా కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల మన టీవీ ఛానల్లో వచ్చేటువంటి రాశిఫలాల కార్యక్రమాన్ని మనం నూతనంగా ఉదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి నుండి కూడా ఈ రాశిఫలాలటువంటి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా 8:30 రాశిఫలాలకు సంబంధించినటువంటి కార్యక్రమం మీ ముందుకు మరిన్ని మంచి అవకాశాలతో, జాతకానికి సంబంధించినటువంటి సమస్యలతో పూర్తిగా నివృత్తి చేయడానికి, మీకు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలతో కూడుకొని మిమ్మల్ని అన్నింటిలో ముందు నడిపించడానికి మీ ముందుకు రాశి ఫలాలు అనే కార్యక్రమంతో సత్య డిజిటల్ ఛానల్లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాం మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి మీకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూసుకోగలరు. అయితే మొదటి వారంలో, ఒక మాసంలో వచ్చేటువంటి మొదటి వారంలో జ్యోతిష్య ఫలం, రెండవ వారంలో వచ్చేటువంటి ఫలం వాస్తుకు సంబంధించినటువంటి ఫలం, మూడో వారంలో వచ్చేటువంటి ఫలం సమస్యలకు సంబంధించినటువంటి రెమెడీస్, తర్వాత మంత్రము, యంత్రము, తంత్రానికి సంబంధించినటువంటి విధంగా అన్ని రాశుల వారికి చెప్పే విధంగా 3వ, 4వ వారంలో అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా తిలకించినట్టయితే మీరు సమస్య నుండి నివృత్తులై మీ యొక్క జీవితాన్ని సులభమయం చేసుకోవడానికి చక్కటి పరిష్కారాలు మీకు అందజేస్తాం. మీరు ఆ పరిష్కారాలు కూడా తీసుకొని మీరు ఆచరించినట్టయితే తప్పక శుభప్రాప్తి కలుగుతుంది. మరి ఈరోజు స్వస్తిశ్రీ ధ్రుముకీనామ సంవత్సరము, పుష్యమాసము, శుక్లపక్షం, హేమంత ఋతువు, దక్షిణాయనం, తేదీ 9వ తేదీ 1వ నెల 2016వ సంవత్సరం, సోమవారము, ద్వాదశి రాత్రి 12:30 వరకు ద్వాదశి ఉంటుంది. కృతికా నక్షత్రం ఉదయం 8:50 వరకు కృతికా నక్షత్రం ఉంటుంది. తదుపరి ఈరోజు వర్జం రాత్రి 11:46 ప్రారంభమై 1:15 వరకు వర్జం ఉంటుంది. అయితే ఈరోజు శుభ అశుభ విషయాల్లో చాలా మటుకు తీసుకున్నట్టయితే స్వామివారి యొక్క కార్యక్రమంలో కాస్తంత వైకుంఠ ఏకాదశి నిన్న జరుపుకోవడం జరిగింది. దానితో పాటు ఇక్కడ కూడా సూర్యోదయానికి మిగులుబాటు ఉంది. కాబట్టి కొద్ది సూర్యోదయం సమయంలో మాత్రం పంచాంగ ఆధారంగా చేసుకొని కొన్ని ఆలయాలలో చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సోమవారం వైకుంఠ ఏకాదశి తిథి ఉదయకాలం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆచరించినటువంటి తగిన వారున్నా ఆచరించవచ్చు. తదుపరి ద్వాదశి వచ్చినటువంటి సమయంలో మాత్రం మీరు భోజనం చేసినట్టయితే మీకు ఈ విశేషంగా ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి యొక్క ఫలితం మీకు లభించబోతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. అయితే మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క 12 రాశుల యొక్క గ్రహచార ఫలితం మరి ఈరోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈరోజుటి మొట్టమొదటిగా మేషరాశి వారి గ్రహచార ప్రభావం చూసినట్టయితే ఈరోజు పూర్తి స్థాయిలో ధనలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల యొక్క సమాగమం ఏర్పడే అవకాశాలున్నాయి. రాజకీయ వ్యవహారములందు తగినటువంటి జయప్రాప్తి కలిగే అవకాశం ఉంది. శారీరక సుఖం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. కాబట్టి ఆరోగ్యము,
ముఖంలో ఉండేటువంటి తేజస్సు మిమ్మల్ని కీర్తి ప్రతిష్టల వైపు తీసుకెళ్తాయి. ఎటువంటి పనైనా కానీ మనసులో అనుకొని చేయడం వల్ల అభిష్ట కార్యసిద్ధి ఏర్పడే అవకాశం మీకుంది. మేషరాశి వారు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు చేసుకునేటువంటి ప్రయాణాలు ఏమైనా ఉన్నా కూడా వాయిదా వేసుకోవడం చాలా మటుకు మంచిది. మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ జాతక ప్రభావంలో వివిధ రూపాల విధంగా మీకు కష్ట ప్రభావం ఏర్పడే అవకాశం ఈరోజు సూచిస్తుంది. శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది. అశుభ వార్తలు మీరు వినే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు ఆరోగ్య భంగము ఏర్పడుతుంది. మీరు వ్యాధి గ్రస్తులై దూరదేశాలకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనోవిచారము, మనసులో ఉన్నటువంటి భయము మిమ్మల్ని మరింతగా ఇబ్బంది చేసే అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటిగా డబ్బు నష్టము, కుటుంబ సభ్యుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసి చిక్కు బాధ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మనం వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే బంధుమిత్ర పరివాదాలు సమస్త జన విరోధము కలిగేటువంటి అవకాశం ఉంది. సంతాన విషయంలో కాస్తంత ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆ ఆరోగ్యం బాగాలేకపోయే కారణం చేత హాస్పిటల్లో తిరిగి డబ్బు వృధాగా ఖర్చు చేసుకోవడం, ఉత్సాహము అనేటువంటిది పూర్తి స్థాయిలో భంగము ఏర్పడడం జరుగుతుంది. అయితే వీరు ధనధాన్య వృద్ధి పొందించుటకై కుబేరుడికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం చాలా మంచిది. కొన్ని విషయాల్లో మీ మాటకు అపకీర్తి వచ్చేటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతైనా శ్రద్ధ జాగ్రత్త చాలా అవసరం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ రాశి వారికి శారీరక సుఖ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేసినటువంటి పనుల్లో కూడా నిరాడంబరంగా పనులన్నీ నెరవేరుతాయి. ఆరోగ్యము బాగుంటుంది. ఉత్సాహముకు సంబంధించినటువంటి పనులు సకాలంలో తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని విషయాలు కష్టం మీద తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశేషముగా మీరు సౌఖ్యం, బంధుమిత్రులతో మాట గడిపేటువంటి అవకాశము మీకు ఎక్కువగా ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ధనలాభము చేకూరే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే బంధుమిత్రుల వలన ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మానసిక చింతన, శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల వల్ల దేహజాడ్యము ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటిగా తాపము, కొద్దిపాటిగా కోపము ఉండే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా భీతి, సదాచారం, భయము ఇవన్నీ కూడా వృత్తిపరంగా జరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మనోవిచారము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ కలహాలు, దానితో పాటు కొంచెం నష్టపరమైనటువంటి పంట వాణిజ్యపరమైనటువంటి అవకాశాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగ అధికారులతో కాస్తంత భయం, దానితో పాటు పిల్లలైతే సెలవులకు సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని తయారుకై వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు కొన్ని ఆపదలు కలిగేటువంటి సంఘటన జరిగే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఆరోగ్యభంగము, మానసిక చింతన జరిగే అవకాశాలు ఉంటాయి. ధనప్రాప్తియు సంతాన మూలకంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే భోజన ప్రాప్తి, మంచి భోజన ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్య సమృద్ధి మీకు ఎక్కువగా వస్తుంది. ఇష్ట కార్యములన్నీ కూడా సిద్ధి కలుగుతాయి. చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి మనసు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టుకునే అవకాశం, పాపకార్యాల వైపు నీ యొక్క ఆచరణ ప్రసక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూస్తే దరిద్రం, దుస్తులతో సాహసం ఏర్పడము, మనస్తాపం కలగడం, శిరోవ్యాధి ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా మంచి ఆలోచనలు, బంధుమిత్రాదులలో కూడా గౌరవ అభిమానాలు ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం, పుత్రమిత్రులతో కూడా సుఖ సౌఖ్యాలు కలిగేటువంటి అవకాశం వీరికి ఉంది. వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి ధనుర్రాశి.
ధనురాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే నూతన వస్తు ప్రాప్తి కలగజేయును. అంతేకాకుండా గౌరవాభివృద్ధి, అనుకున్నటువంటి కార్యములు నెరవేరుట, శత్రునాశనం, అంతేకాకుండా అనారోగ్యము విషయంలో కొద్దిగా శుభ పరిణామాలు కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇతరులతో కలహించుకోకుండా ఉండడం చాలా మంచిది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి గ్రహచార ప్రభావం చూసినట్టయితే ఆరోగ్య భంగము ఏర్పడును, కీర్తి దేహ సౌఖ్యము కలుగును, వస్త్ర లాభము ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. మానసిక చింతన, సంతృప్తికరమైనటువంటి విషయాలు మనసుకు దగ్గరగా ఉండకపోవడం, ఏ ప్రయత్నము చేసినా కానీ ప్రయత్నము జయము కలగకపోవడం చేసే అవకాశాలు వస్తాయి. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే దుష్టులతో సావాసము ఏర్పడము, గౌరవాభివృద్ధి కలగడం, దానితో పాటుగా విచారము, వివిధ రూపములలో కూడా కొన్ని కష్టాలు ఏర్పడతాయి. పాపకార్యాచరణ శక్తి కూడా ఉంటుంది. చేతి వృత్తి యందు కాస్తంత చిక్కులు, సమస్త విషయంలో కూడా కష్టప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వీరి గ్రహచార ఫలం అనేటువంటిది బంధుమిత్రులతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మనోవిచారము కలుగును. ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్త ఎక్కువగా అవసరం. ఎటువంటి పని చేసినా కానీ ఆ ఆలోచన క్రమంలో పని అనేటువంటిది ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు స్వస్థానం ఏర్పడి మంచి శుభ పరిణామాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వివిధ రాశుల వారు చేసేటువంటి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి. ఏ పని చేద్దామన్నా కూడా ఆలోచన చేయనటువంటి వారు సకాలంలో కొన్ని పనులు చేయడం చాలా మటుకు మంచిది. అయితే మేషం నుండి పడితే మీనరాశి వరకు మనం 12 రాశుల యొక్క పూర్తి గ్రహచార ఫలితం తెలుసుకున్నాం. మరి ఈ మాసంలో అత్యంత ప్రధానమైనటువంటిది 26వ తారీఖు జనవరి 26వ తేదీన చతుర్దశి, 27వ తారీఖున యొక్క అమావాస్య. ఈ అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు. ఈ వచ్చేటువంటి 26వ తారీఖు ఏ తారీఖు అయితే ఉందో ఇది చాలా అప్రమత్తంగా ఉండదగినటువంటిది. ఎందుకంటే జాతక ప్రభావం పట్టి చూస్తే గ్రహ సంచారంలో శని యొక్క గ్రహ సంచారం ముందుగా బదిలీ కావడం వల్ల వివిధ జాతకులమైన ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మేషరాశి, ధనుర్రాశి, వృశ్చిక రాశి, తులారాశి, మకర రాశి ఈ రాశుల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఏ రాశి వారైనా సరే శని యొక్క గ్రహచార ఫలితం మీకు సక్రమంగా ఉండాలంటే ఆ రోజు 26వ తారీఖు నాడు మౌనవ్రతం పాటించడం చాలా మటుకు శ్రేయస్కరం. పూర్తి స్థాయిలో ఆ రోజంతా దినసరి రోజంతా కూడా మౌనవ్రతం పాటించినటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా కేవలం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు మౌనవ్రతం పాటించడం వల్ల మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల నుండి మీరు దూరమవుతారు. అంతేకాకుండా మీరు అనేకమైనటువంటి ఇబ్బందులతో దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 26వ తారీఖు నాడు చతుర్దశితో కూడుకొని మౌని అమావాస్య కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు 26 జనవరి అంటే జెండా వందనం, మన జాతీయ పతాకం ఎగరవేసేటువంటి రోజు. కాబట్టి పలువురు జాతక ప్రభావం ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్త పడి మీ మాటలు దుర్భిలాస చేయకుండా, మధువు మధ్యాన్ని స్వీకరించకుండా, పేకాట జూదాన్లో కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఎటువంటి ప్రక్రియ చేయకుండా, ఎటువంటి స్వలాభం చేయకుండా మీరు జాగ్రత్త పడితే ఈ విషయంలో మీకు మేలు జరుగుతుంది. లేకపోతే శనిగ్రహ ప్రభావం వల్ల మీకు తప్పక చిక్కులు తప్పవు. ఇది ఈరోజుటి విశేషంగా చెప్పదగినటువంటి విశేషం.
మరి ఈరోజు కార్యక్రమం ముగిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.